వదిలే 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 రాయా రాయా గణేష్ రా రామ్మా రా మైక్ తీసుకో మాట్లాడు. నీ పేరేంటమ్మా? ఎల్లావాలి గణేష్. ఏంటి గణేష్, ఏం చదువుకుంటున్నావు? 9 సార్. 9 చదువుతున్నావు. ఎక్కడ మా ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్స్ పెద్దగానే. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను. చదివినాక ఏం కావాలనుకుంటున్నావు? జాబ్. ఏం జాబు? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్. ఇట్రా ఇట్రా ముందుకు రా. ఈ కుర్రాడు ఆలోచన చూశారు. 9 చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ. సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ, కానీ అందరూ బాగున్నారనేది తెలుసు. నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను, నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది. అంతేనా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు చదువుకోవాలి. ఏం చదవాలి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ చదివితే సాఫ్ట్వేర్ అవుతావా? మ్యాథమెటిక్స్ చదవాలి, పై చదువులు చదవాలి, బాగా చదువుకోవాలి, అప్పుడు అవుతావు. ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య. ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు 3 ఉన్నారు, 2 ఉన్నారు పెద్ద మనుషులు ఇక్కడ. వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నా, వాళ్ళు సమాధానాలు చెప్తారు, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు, నేను ఇప్పుడే మాట్లాడతారు. కూర్చోండి. లేదా ఇప్పుడే కదా ఉండండి, లాస్ట్లో మాట్లాడి. లేయమ్మా, నువ్వు లేయి, నువ్వు కూర్చో, మీరు ఇద్దరు కూర్చోండి. నువ్వు రామ్మా. నీ పేరేంటమ్మా? ఏమ్మా? వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? అబ్బాయిలు అమ్మాయి. అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు? కూలి పని వెళ్ళాడు. ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు? ఏం పని చేస్తారమ్మా? ఎంత వయసు అమ్మా? 35 ఉంటుంది. నీ కొడుకులా? 2 కొడుకులేనా? కూతురు ఎంతమంది? కూతురు కొడుకు? 3 మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛను ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛను మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. నాకు ఆరోగ్యం లేదు, వేరే ఆధారం లేదు. ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు కూడా లేదు. పిల్లవాడి దగ్గరే ఉంటున్నా. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల? ఇద్దరికి పెళ్ళి అయిందా? కోడళ్ళు ఉన్నారా? ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు పని. వాళ్ళకి పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఏం చదువుతారు వాళ్ళు? ఒక అమ్మాయి 6 చదువుతుంది,